ఏదైనా మార్చే విషెస్ మీకు దొరికినాయి అనుకోండి. నా లైఫ్‌లోనా? హ్మ్. నాకు అమ్మతనం కావాలి. అంటే పిల్లలు కావాలి. ఖచ్చితంగా అదొకటి మార్చేస్తా. మిగతాది నాకు సంబంధం లేదు. హ్మ్. సో, నాకు పిల్లలు కావాలి. అదొకటి. ఆ! అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది టెస్ట్ ట్యూబ్ బేబీస్ కూడా చేస్తున్నారు కదా! ఆ సైన్స్ అంత డెవలప్ అవ్వలేదు మా దాకా. మేబీ అలా వచ్చుంటే ఈ పాటికి ఇద్దరు ముగ్గురిని కనేసేదాన్ని. మీకు ఇబ్బందొచ్చినా, కష్టమొచ్చినా, నష్టమొచ్చినా ఫస్ట్ షేర్ చేసుకునే పర్సన్ ఎవరు మీ లైఫ్‌లో? నా ఫ్రెండ్స్, నా రూమ్‌మేట్స్. హ్మ్. ఫస్ట్ వాళ్ళతోనే గదా! నా బౌండింగ్ అంతా వాళ్ళతోనే ఉంటుంది. కొన్నిసార్లు మన అని ఎవరు అనుకుంటామో వాళ్ళతోనే పడదంటారు గదా! అవును. బట్ అలానే ఉంటుంది. నిజంగా మనం ఇష్టపడ్డ వాళ్ళతో మనం సెక్యూర్‌గా ఉండమేమో, ఇరిటేటెడ్‌గా ఫీల్ అవ్వటం, కోపంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. బట్ వాళ్ళతోనే ఏదైనా బాధొస్తే మళ్ళీ వాళ్ళతోనే చెప్పుకుంటాం. మళ్ళీ వాళ్ళ మీద కోపాన్ని చూపిస్తాం. ఇది అంతా నార్మలే. అయితే ఇందాక మీరు ఒక విషయం అన్నారు. ఏంది మీకేమైనా చేంజ్ చేసే 1 డేలో విష్ వస్తే ఏం చేస్తారంటే నేను అమ్మనవ్వాలని. సో, ఎందుకు కొంచెం చెప్తారా అమ్మ ప్రేమ గురించి? అమ్మనవ్వడం అనేది నా కల అది. అంటే అదొక ఫీల్ ఉంటుంది కదా! పిల్లలకి తల్లిని అవ్వడం, ఆ ప్రేమను చూసుకోవాలి అనేది. నాకు పిల్లల మీద ప్రేమ అండ్ ఇప్పుడు నేను పడుతున్న అబ్బాయి ఉంటున్నాడు కదా! వాళ్ళల్లో వాడిని చూసుకోవచ్చు నేను. రేపొద్దున వాడు నాకు దూరమైనా వీళ్ళుంటారన్న ధైర్యం ఉంటుంది. అందుకు. అందుకోసమే పిల్లలు కావాలి.